సోయా పంట రైతు కన్నీటి పర్యంతం. పట్టని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ, కాంగ్రెస్ ప్రభుత్వం సోయా పంటను కొనుగోలు కొరకు ఆదిలాబాద్ మార్కెట్ యార్డు ముందర బీఆర్ఎస్ పార్టీ బైఠాయింపు. దాదాపు 140 మంది రైతులు మరి ఆదిలాబాద్ మార్కెట్కు 2000 క్వింటాల సోయాబీన్లు మరి అధికారులు తెమ్మంటేనే ఆదిలాబాద్ ఇవాళ మార్కెట్ యార్డ్లకు తెచ్చి సోయాబీన్లు గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడ లేని చలి ఇవాళ ఆదిలాబాద్లో ఉంటే అటువంటి చలిలా మరి కాయ కష్టం చేసి పండించిన పంటను అమ్ముకుంటేందుకు అధికారులు ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వ అధికారులు మార్కెట్ యార్డుకు తెమ్మంటే ఇలా రైతులు మార్కెట్ యార్డుకు తెస్తే 3 రోజుల నుంచి చలిలా వండబెట్టి ఇవాళ వచ్చి అధికారులు మేము ఈ సోయాబీన్ కొనం, రంగు మారినాయి, తేమున్నదని చెప్పి మరి రైతుల్ని ఇలా ఈ విధంగా పరేషాన్ చేస్తే మరి నేను ఒక్కసారి అడుగుతున్నా, మొన్ననే మన పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిలాబాద్కి వచ్చినప్పుడు పెద్ద నీతులు గొప్పలు చెప్పిండ్రు. రైతులు పండించిన ప్రతి పంటను తడిసిన ధాన్యంని కూడా మేము రైతు పంట పండించింది ఇలా ప్రైవేట్ వాళ్ళకి కొనకపోతే రైతు మార్కెట్లో ఇలా ధర లేకపోతే ప్రభుత్వ మద్దతు ధర ఇచ్చి మన 5,328 రూపాయలు పెట్టి మేము మార్కెట్లో కొంటామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? మీరు ఎంపీ గారు మీరు ఎక్కడున్నారు? పాయల్ శంకర్ గారు, నాగేష్ గారు మీరు ఎక్కడున్నారు? రైతులు 3 రోజులు చలిలా వాళ్ళు తెచ్చిన సోయాబీన్లు ఇక్కడ అధికారులు కొనకపోతే మీరు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మరి మేము అన్ని పంటలు కొంటామని చెప్పి పెద్ద గొప్పలు చెప్పి మొన్న ఆదిలాబాద్లో ఒకరికొకడు భజన చేసుకున్నాడు. రేవంత్ రెడ్డికి పాయల్ శంకర్కి రేవంత్ రెడ్డికి. మరి ఇలా రైతుల పరిస్థితి ఒక్కడైనా కానీ ఇలా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మార్కెట్కి వచ్చి కనీసం మీరు 3 రోజులు అయింది, మీ ఎందుకు అధికారులు కొంటలేరని చెప్పి అడిగిన పాపన పోయిందా? మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసనమైంది. మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని, ఎంపీ గారిని హెచ్చరిస్తున్నాం. మీరు రైతుల్ని ఈ విధంగా మోసం చేయడం కరెక్ట్ కాదు. గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా రైతులు పంట అమ్ముకుంటందుకు ఇబ్బంది వల్లే రోడ్ల మీద ధర్నా చేయలేదు. ఎన్నడూ కూడా చిన్న సమస్య వచ్చిన ఆ రోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న జోగు రామన్న స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి మార్కెట్లకు తెచ్చిన తడిసిన తొగళ్ళు కానీ, శనగలు కానీ, సోయాబీన్లు కానీ మరి కొనిపించిన ఘనత ఈయలను 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి దాదాపు రైతులందరూ పత్తి అమ్ముకోవాలన్నా పంజాబ్ చౌక్లో ధర్నా చేయబడుతున్నది, సోయాబీన్ అమ్ముకోవాలన్నా పంజాబ్ చౌక్లో పోయి ధర్నా చేయబడుతున్నది. మరి మీరు రైతులకు న్యాయం చేస్తామని యూరియా పోతలు కావాలన్నా కానీ ధర్నాలు చేయబడుతున్నది. ఇలా మీరు రైతులు కష్టపడి మీ సపోర్ట్ లేకున్నా, ప్రభుత్వం మద్దతు లేకున్నా కానీ మీరు రైతు బంధు బంద్ చేసిండ్లు, అన్నీ బంద్ చేసినా కానీ కష్టపడి మరి ఇలా పంట పండిస్తే రైతుకి ఇలా అకాల వర్షాలతోని మరి దిగుబడి కూడా కరెక్ట్ రాలేదు. అంత కష్టపడి పండించిన పంటని మీ ఆఫీసర్లు తెమ్మంటే మరి మార్కెట్లకు తెచ్చినాక మళ్ళీ ఇలా రైతులు ఇంత ఇబ్బంది పెట్టుడు మరి ఎంతవరకు కరెక్టో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ మీరు ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడుల్లి, ముఖ్యమంత్రితో మాట్లాడుల్లి. పేపర్లలో ఫోటోలు ఇచ్చు కోసం, వీడియోలలో ఫోటోల కోసం కాదు, సోషల్ మీడియాలో పులిలాగా మాట్లాడు కాదు, అసెంబ్లీలో మాట్లాడు కాదు. ఇలా స్వయంగా రైతులు 3 రోజులు చలిలా అంటున్నారు. ఇక్కడికి రా, రైతుల సమస్య తెలుసుకో, కలెక్టర్తో మాట్లాడు, అధికారులతో మాట్లాడు. సెంట్రల్లో నీ గవర్నమెంట్ ఉన్నది, నా పేరు నీ గవర్నమెంట్. ఇలా మీరు కొంటాన్న 100%లో 30% కూడా కొనలే. రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు కొనుడే సురి చేయలేదు. మార్క్ ఫేడోడు నా ఫేడు మీద, నా ఫేడోడు మార్క్ ఫేడు మీద, ఇద్దరు కాంగ్రెస్ ఓడు బీజేపీ మీద, బీజేపీ ఓడు కాంగ్రెస్ మీద, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకొని రైతుల్ని ఈరోజు మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు తెమ్మంటే రైతులు ఇక్కడికి సోయాబీన్లు తెచ్చిండ్రు. ఇలా ఒక్కొక్క రైతు దాదాపు 4,000 నుంచి 5,000 నష్టపోవడం 3 రోజులు సలిల వండి ఇయ్యాల మీరు వాపసు తీసుకోపోండి. ఒక్కసారి ప్రభుత్వంకు, ఎమ్మెల్యేకు, ఇలా ఎంపీకి సిగ్గనిపియాలా? ఎప్పుడన్నా 50 సంవత్సరాలు ఈ ప్రభుత్వాలలో రైతుల దగ్గర కొని పట్టీలు ఇచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత మీ సోయాబీన్లు అక్కడ కొంటలేరు, మేము వాపసు తెస్తున్నాం, మీరు తీసుకోవాలని చెప్పి ఏ ప్రభుత్వాలైనా ఇప్పటి వరకు రైతుల్ని ఈ విధంగా కొన్నాక పట్టీలు ఇచ్చినాక వాపసు తీసుకోమన్న ప్రభుత్వం, ఇట్లాంటి దౌర్భాగ్యమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు మనకు ఉండడం దురదృష్టకరం. ఇప్పటికైనా రైతుల పక్షాన హెచ్చరిస్తున్నాం మేము ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఇన్ఛార్జి మంత్రి గారికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులు పండించిన ప్రతి గింజని అన్కండిషనల్గా తేమ ఉన్నది, మాయిచర్ ఉన్నది, ఇక్కడ ఖరాబ్ ఉన్నది అన్నది లేకుండా ప్రభుత్వ మద్దతు ధర. ప్రభుత్వానికి ఏం నష్టం వస్తుంది? ఇలా రైతులు ఇలా 2,000 కుంటలు కొంటే ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు నష్టం వస్తుంది.
వేల కోట్లు మింగి తింటున్నారు. రైతుల కోసం ఒక 2 కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వానికి ఏం నుక్సాన్ ఉన్నది? ఒకసారి మేము రైతుల పక్షాన ఈ ఎమ్మెల్యే ఎంపీ గారు మంత్రులతో మాట్లాడుల్లి. రైతులు ఇలా కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు, వాళ్ళని ఆదుకోవాలన్న చిన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఇలా ఒక రైతు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. పెద్ద మనిషి రైతు ఫోన్ చేస్తున్నాడు, ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడున్నారు, మార్కెట్కు రావాలంటే స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితి వచ్చింది. దయచేసి ఇప్పుడు కూడా మేము రైతుల పక్షాన ఇక్కడికి వచ్చిన సోయాబీన్ మొత్తం కొనే వరకు రైతుల పక్షాన మేము పోరాడతాం. ఖచ్చితంగా కలెక్టర్తోని, ఎమ్మెల్యేతోని, ఎంపీతోని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతు పండించిన ప్రతి సోయాబీన్ గింజను కొనే వరకు రైతు వెంట మేము ఉంటామని చెప్పి, ప్రతి పంటని కొనాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అరే వద్దురా నాయనా, అరే వద్దురా నాయనా, అరే వద్దురా నాయనా, వద్దురా నాయనా. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. अपना मांगी पूरी करो, नहीं तो कुर्सी खाली करो. अपना मांगी पूरी करो, नहीं तो कुर्सी खाली करो. अपना मांगी पूरी करो, नहीं तो कुर्सी खाली करो. अपना मांगी पूरी करो, नहीं तो कुर्सी खाली करो. अरे हमारा